అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి బాగున్నారా అని పలకరించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. వారం రోజుల సభ నడపాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. వారం తర్వాత మళ్లీ బీఏసీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. 20 రోజుల సభ నడపాలని బీజేపీ, 15 రోజుల సభ నడపాలని బీఆర్ఎస్, సిపిఐ పట్టుబట్టాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రేయవర్మ, ఏదైతే తెలంగాణ శీతాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 10:30 మొదలయ్యాయి. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా హాజరయ్యారు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీకి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఒక తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్లి బాగున్నారని పలకరించడం జరిగింది. దానికి సంబంధించి కూడా అక్కడ జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఏదైతే ఈ మంచి సాంప్రదాయం ఇలాగే ఉండాలి, రాజకీయాలు వేరు, మనిషి వ్యక్తిగతంగా కనిపించినప్పుడు మాట్లాడటం వేరు అనే విధంగా ప్రొజెక్ట్ అయింది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే మాజీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు చనిపోయిన వాళ్ళకి కూడా దీనికి సంబంధించి సందర్భ సభ జరిగిన తర్వాత సభ 0 అవర్ మొదలైంది. దాదాపుగా 70 మంది వరకు సభలో మాట్లాడడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు కావచ్చు, లేదంటే ఇతర అంశాలు కూడా దానికి సంబంధించి కూడా మంత్రులు కూడా స్పందించి మొత్తం మాట్లాడినటువంటి 70 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మంత్రులు కూడా స్పందించారు. మొత్తం కూడా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే బీఏసీ 0 అవర్ తర్వాత వాయిదా పడింది. 2వ తారీఖు నుంచి దాదాపుగా 7 రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీలో డిసైడ్ చేశారు. దీనికి సంబంధించి బీజేపీ శీతాకాల సమావేశాలు 20 రోజులు జరగాలి, బీఆర్ఎస్ పార్టీ 15 రోజుల పాటు జరిగితేనే దీనికి సంబంధించి చర్చించడానికి వీలవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే పట్టుబట్టిన పరిస్థితి ఎత్తింది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వారం రోజుల పాటు సభ నిర్వహించాలి. 2వ తారీఖు అయితే కృష్ణా జలాలకు సంబంధించి, 3వ తారీఖు గోదావరి జలాలకు సంబంధించి చర్చించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తాడని అనుకుంటున్నారు. ఎందుకంటే నీటి జలాలకు సంబంధించి కొంత డిస్కషన్ జరగాలి. డిస్కషన్ జరిగితేనే ఏదైతే 10 సంవత్సరాల పాటు ఏం జరిగింది, 2 ఏళ్లలో ఏం జరిగింది, లేదంటే 10 ఏళ్లకు ముందు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం మొత్తం కూడా ప్రజెంటేషన్ కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏదైతే అధికార పార్టీ దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఏమన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఇస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టుబట్టే అవకాశం ఉంది. మాకు కూడా అవకాశం ఇవ్వాలి, లేదంటే వన్ సైడ్ వెళ్తుంది, అది కొంత బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టుబట్టే అవకాశం ఉంది. మెయిన్ ఇంకొక అంశం వచ్చేసరికి బీజేపీ కూడా ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర అన్ని అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఈ పాలనకు సంబంధించి అన్ని గాలికి వదిలేశారు. 2 ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ 2 కూడా తిట్టుకోవడమే ఎక్కువ అయిపోతుంది అనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే మన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చెప్పారో నదీ జలాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మేము 90 టీఎంసీలకి అగ్రిమెంట్ చేసుకున్నాము కేంద్ర గవర్నమెంట్తో, ఇప్పుడు 45 టీఎంసీలకి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్నేచర్ చేశారు. సో ఇది మొత్తం కూడా బయట పెట్టాలి అని చెప్పేసి కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో మొత్తం కూడా చర్చిద్దాం, నిధులకు సంబంధించి కూడా అసెంబ్లీకి రావాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దీనికి సంబంధించి సవాల్ కూడా విసిరారు. సో ఆ సవాల్ని స్వీకరించినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతుందా, లేదంటే 6 నెలల తర్వాత కంపల్సరిగా ఒకసారైనా అటెండ్ అవ్వాలి, దానిలో భాగంగా అటెండ్ అయ్యారా, లేదంటే ప్రతిపక్ష హోదాతో పాటు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే సిగ్నేచర్ పెట్టారు. దాదాపు 2 నిమిషాల పాటు కేసీఆర్ అక్కడ ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు. సో ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మాజీ సీఎం ఖచ్చితంగా సభలో ఉంటే కొంత చర్చ జరుగుతుంది, ప్రజలకు కూడా మేలు జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. శ్రేయవర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
ఇక ఎట్టకేలకు జిల్లాల పునర్విభజన అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల మార్పునకు సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసింది. కాగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిను ప్రకటించడంతో మంత్రి మండిపల్లి కన్నీరు పెట్టారు. దీంతో చంద్రబాబు మంత్రిని ఓదార్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీలో ఈ క్యాబినెట్ సమావేశం జరిగింది. దీనిలో జిల్లాల పునర్విభజన అంశంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని కొన్ని మార్పులు చేసినట్టుగా కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆ మార్పులన్నీ కూడా అనుమతులు తెలిపింది. అయితే ఈ విషయాలన్నింటినీ క్యాబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. జిల్లాల విభజనకు సంబంధించి సుదీర్ఘమైన చర్చ జరిగినట్లుగా కూడా ఆయన వివరించారు. రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయడం జరిగిందన్నారు. ఈ 17 జిల్లాల్లోనూ 25 అంశాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయడం జరిగిందన్నారు. మిగిలిన 9 జిల్లాల్లో ఎటువంటి మార్పులు జరగలేదని, విజయనగరం, విశాఖ, మన్యం, పార్వతీపురం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరుతో పాటు పల్నాడు, అనంతపురం జిల్లాల్లో కూడా ఎటువంటి మార్పులు జరగలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గజెట్ జారీ చేసిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ ఏవైతే మార్పులు చేర్పులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చ జరిగిందని చెప్పేసి కూడా అనగారి సత్యప్రసాద్ వివరించడం కూడా జరిగింది. దానికి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కాడి నుంచి ప్రజలకు సంబంధించి అభ్యంతరాలని పరిగణలోకి తీసుకున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన 900 పైసలకు అభ్యంతరాలన్నింటినీ కూడా పరిష్కరించి మంత్రివర్గంలో చర్చించిన తర్వాత, అంతేకాకుండా మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే జిల్లాల విభజనకు సంబంధించి ఉపసంఘం ఏర్పాటు చేశారో దీని అన్నిటికీ సంబంధించి చర్చించడం జరిగి అనవసరమైన చోట మండలాలు, డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి నూతనంగా రంపచోడవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా వివరించడం జరిగింది. పోలవరం గ్రామాన్ని అభివృద్ధి చేసి రెవెన్యూ డివిజన్గా భవిష్యత్తులో ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా వివరించడం జరిగింది. ప్రజల ఆకాంక్ష మేరకు గూడూరులోని కోట, చిలకూరు, గూడూరు మండలాలను నెల్లూరు జిల్లాకు రావడం జరిగిందని, కిందనున్న 2 మండలాలను తిరుపతిలోకి తీసుకురావడం జరిగిందని, సామర్లకోట మండలాన్ని పెద్దాపురంలోకి, మండపేటను రాజమండ్రిలోకి కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఈ మార్పులన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పడం కూడా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చడం జరిగిందని చెప్పేసి కూడా వివరించారు. అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి బాపట్ల నుంచి ప్రకాశంలోకి మరియు దర్శి నియోజకవర్గం నుంచి మొత్తం అద్దంకి సబ్ డివిజన్లో ఉంచుతూ ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా కూడా మార్చడం జరిగిందని చెప్పేసి కూడా మంత్రి వివరించడం జరిగింది. అలాగే మార్కాపురం, కనిగిరి, ఎర్రగొట్టపాలెం, గిద్దలూరులను కలిపి నూతనంగా మార్కాపురం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా వివరించడం జరిగింది. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి, రాజంపేట, కడప జిల్లాలోకి మార్చి విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మదనపల్లిని ఏర్పాటు చేసే అంశంపై చర్చించడం జరిగిందన్నారు. రాయచోటి నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది కూడా చెప్పారు. ఏదైతే 27/11/2025 నోటిఫికేషన్ గజెట్ విడుదలైందో అప్పటి నుంచి 27/12/2025 వరకు కూడా సమస్యలన్నీ పరిష్కరించడం జరిగిందని చెప్పేసి తదుపరి వెంటనే ఈ మార్పులన్నింటి కూడా అమల్లోకి వచ్చే విధంగా 31/12 నుంచే మార్పులన్నీ కూడా అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా మంత్రి వివరించడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ సుబ్బు. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగే న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్, విజయవాడ పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల వినియోగంపై కూడా ఫోకస్ పెట్టారు. ఇక ఈసారి సరికొత్త రూల్స్ ఉండనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి కృష్ణ, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పటిమ. ఏదైతే 2025కి ముగింపు పలుకు, అదేవిధంగా 2026కి స్వాగతం పలికే రోజు అయితే డిసెంబర్ 31 అని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే
ఏది ఏమైనప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే అంగరంగ వైభవంగా అయితే యూత్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది కూడా ఎక్కువగా నిర్వహిస్తారు. సో ఇప్పుడు అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో అయితే దాదాపు ఎవరైనా అల్లర్లకి పాల్పడితే కావచ్చు, అదేవిధంగా మత్తు పదార్థాలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయి అయితే ఆ పోలీస్ శాఖ వారు కూడా 2 రాష్ట్రాల్లో కూడా నిఘా పెట్టడం జరిగిందని అనుకోవచ్చు. అయితే పూర్తి స్థాయి అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టు కూడా అయితే పూర్తి స్థాయి చెప్పారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే మనం చూస్తే అటు విజయవాడ కావచ్చు, అటు హైదరాబాద్ కావచ్చు, ప్రధానంగా చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి సంబంధించి విజయవాడ, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, ఈ 2 ఏదైతే హైదరాబాద్ విజయవాడ అనేది ప్రధానమైన సిటీలు అన్నమాట. సో ఇలాంటి సిటీల్లో కూడా పబ్బులు కావచ్చు, అనేక విధాలుగా కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా ఉల్లంఘనలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే పోలీసు వారు కూడా పలు మీడియా సమావేశాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే పూర్తి స్థాయి అయితే అంగరంగ వైభవంగా అయితే యూత్ కావచ్చు అయితే పెద్ద ఎత్తున అయితే కూడా ఈ యొక్క నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి అయితే పోలీస్ శాఖ వారు కూడా నిర్వహిస్తారని కూడా చెప్పారు. అయితే పూర్తి స్థాయి అయితే ఎవరైతే ఉల్లంఘన చేస్తే మాత్రము పూర్తి స్థాయి అయితే ఏదైతే 144 సెక్షన్ కింద అయితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది సార్ కూడా పోలీస్ శాఖలో అయితే పూర్తి స్థాయిగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఎవరైనా సరే రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలీస్ శాఖ వారు ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం కూడా ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా బీఆర్కే న్యూస్ తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి కావచ్చు, అయితే ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో సెలబ్రేషన్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ వారు కూడా చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన 5 నిందితులు 3 రోజుల పాటు కస్టడీ విచారించారు. అయితే విచారణ అనంతరం ఎక్సైజ్ అధికారులు సిద్ధం చేసిన కస్టడీ రిపోర్టుపై సంతకం చేసేందుకు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు నిరాకరించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. 3 రోజుల పాటు నిందితులను ప్రశ్నించిన ఎక్సైజ్ శాఖ మద్యం కల్తీ తయారీ, సరఫరా నెట్వర్క్, కీలక పాత్రదారుల వివరాలపై కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. కానీ కస్టడీ రిపోర్టుపై జనార్దన్ రావు సంతకం పెట్టకపోవడంతో విచారణ వివరాలకు అధికారిక ధృవీకరణ ఎలా పొందాలనే దానిపై ఎక్సైజ్ శాఖ తలలు పట్టుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది హాట్ టాపిక్గా మారుకోవచ్చు. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 49 మంది అయితే కేసు పెట్టడం అయితే జరిగింది. వీరిలో భాగంగా చూసుకున్నట్లయితే 15 మందిని అరెస్ట్ చేసినట్లయితే తెలిసింది. వీరు చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మెయిన్ సూత్రధార ఆయన రాజకేశ్వరి రెడ్డి వీళ్ళని అయితే అరెస్ట్ చేసింది. వీరిలో భాగంగా మరో కోణంలో చూసుకుంటే ధనంజయ రెడ్డి, రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్పై మంజూరుపై రిలీజ్ అయినట్టు జరిగింది. A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ మీదుగా కూడా బయటకు వచ్చినట్టు చూస్తుంది. అదే సమయంలో లిక్కర్ స్కామ్లో పెద్ద ఎత్తున మనీ ట్రాన్సాక్షన్ జరిగి ఆయన షెల్ కంపెనీపై అనిల్ చోప్రాను కూడా అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. రీసెంట్గా ఇట్లా చూసుకున్నట్లే అయితే అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం కేసులో 5 నిందితులు అరెస్ట్ చేసి విచారణ పూర్తి అయిపోయిన తర్వాత కస్టడీలో తీసుకున్న జనార్దన్ రావుని సంతకం పెట్టు అని చెప్పడంతో అతను నిరాకరించినట్లే తెలుస్తుంది. ఇప్పటివరకే చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్ల రూపాయలను షెల్ కంపెనీకి అయితే కావచ్చు ఎలక్షన్స్లో ఖర్చు చూపించినట్లే అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే పూర్తి ఆధారాలతోటి 100 పేజీల పుస్తకం అయితే తయారు చేసి మరి సిట్ అధికారులు కొంతమందిని జైల్లోనే ఉంచినట్టు జరుగుతుంది. నెక్స్ట్ మిథున్ రెడ్డి అయితే కావచ్చు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారణ జరిపే అవకాశం ఉందని చెప్పాను. సువర్ణబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది. 12 రోజుల పాటు ఇమంది రవిని సిసిఎస్ పోలీసులు విచారించారు. ఈ కేసులో ప్రహ్లాద్ అనే వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్లను రవి దొంగిలించాడన్న అనుమానంతో పోలీసులు లోతుగా ప్రశ్నించినట్లుగా సమాచారం. ప్రహ్లాద్ వెల్లెల పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు దర్యాప్తు తేలినట్లుగా తెలుస్తోంది. గతంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి పోలీసులకు తెలిపిన నేపథ్యంలో బెంగళూరు నుంచి ప్రహ్లాద్ ను హైదరాబాద్ కు పిలిపించి విచారించారు.
కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్ను ప్రశ్నిస్తూ పోలీసులు వివరాలు సేకరించారు. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలపై సిసిఎస్ అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఐబొమ్మ రవి చేసినటువంటి సినిమా హైజాక్లు అనేది చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటున్నటువంటి అంశం ఇది. గత చాలా రోజుల నుండి అంటే ఇదే అంశాలపైన పోలీసులంతా కేంద్రీకరించి చేపట్టడం జరుగుతున్నది. ఐబొమ్మ రవిని 12 రోజుల క్రితం పోలీసు కస్టడీ తీసుకొని వివిధ అంశాలపైన అతని పైన 5 కేసులు నమోదైతే 5 కేసు నమోదులలో కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎందులో కూడా క్లారిటీ రాలేదు. దాటా వేసే ధోరణి తప్ప ఎక్కడి నుంచి కూడా పూర్తి సమాచారం రావడం లేదు. అంటే 12 రోజులలో కస్టడీ తీసుకొని 12 రోజులలో విచారణ చేపట్టడం జరిగింది. ఆయన కొన్ని గతంలో ఇచ్చినటువంటి ప్రహ్లాదు తర్వాత రవిని అంటే రవి దొరకక ముందు ప్రహ్లాదు కూడా కొంత సమాచారం తీసుకొని మళ్ళీ ఎప్పుడు పిలిచినప్పుడు రావాలనే ఉద్దేశంతో ఆయన పంపడం జరిగింది. అంటే బెంగళూరు నుంచి రవిని కస్టడీ తీసుకున్న సందర్భంలో బెంగళూరు నుంచి ప్రహ్లాదుని పిలిపించి ఐబొమ్మ రవిని ఆయన ఎదురు కూర్చోబెట్టి విచారించినప్పటికీ కూడా కొంత సమాచారం రాబట్టి ఆ తర్వాత అది గోప్యంగా పోలీసు వాళ్ళు సిసిఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం గోప్యంగానే ఉంచడం జరిగింది. ఇప్పటికే ఇంకా బయటకు రిలీజ్ చేయడం లేదు. అంటే మెండైన సమాచారం అంటే సాఫ్ట్వేర్ ఎక్కడ తెచ్చారు, మీ వెనక ఎవరెవరు ఉన్నారు, మీకు ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేశారు, తర్వాత మీరు ఈ బెట్టింగ్ యాప్ నుంచి ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారనేది కూడా చాలా క్లుప్తంగా క్లారిటీగా కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ ప్రశ్నలు సంధించి వాటికి సరైన రీతిలో జవాబు తీసుకున్నట్టుగా సమాచారం ఉన్నది. అది పోలీస్ అధికారులు బయట లీక్ చేయడం లేదు. అయితే ప్రహ్లాదు రూమ్మేట్, నాకు రవి నా రూమ్మేట్ కాబట్టి నాకు కొన్ని సర్టిఫికెట్లు కావచ్చు, కొంత సాఫ్ట్వేర్ కావచ్చు దొంగిలించి ఆయన వ్యవహారం చేసేటనేది ఉన్నది. అంటే వీళ్ళందరూ కలిసి ఎక్కడి నుంచి ఎక్కడ చేశారు, ఎవరు ఈ సాఫ్ట్వేర్ తెచ్చిన వాళ్ళు ఎవరు, దీన్ని ఎక్కడి నుంచి ఆపరేట్ చేసిందనేది కూడా చాలా క్లుప్తంగా అయితే సమాచారం సేకరించారు. మొత్తానికి కూడా ఈ సమాచారంలో ఇంకా కొంత సమాచారం రాబట్టేది ఉన్నది. అంటే 5 కేసులలో ఒక కేసు పోలీస్ కస్టడీ రిజెక్ట్ చేసింది, ఇంకో కస్టడీ రేపు రావాల్సి ఉన్నది. అంటే ఈ రోజుతో 12 రోజులు కస్టడీ ముగిసింది. మళ్ళీ వెంటనే కోర్టులో పిటిషన్ వేసి పోలీస్ అధికారులు ఇంకా 3 కేసుల్లో ఒక్కొక్క కేసుకు 3 రోజులు చొప్పున మాకు ఇన్వెస్టిగేషన్ టైం కావాలని తీసుకోవడం జరిగింది. ఈ రోజు సరెండర్ చేసి లేదు ఎల్లుండి నుంచి మళ్ళా అంటే బుధవారం రోజు నుంచి మళ్ళీ కస్టడీ తీసుకొని మళ్ళీ మిగతా 3 కేసులు ప్లస్ రేపు వచ్చే ఒక ఆర్డర్ కేసు 4 కేసులలో కూడా ఈ 12 రోజుల వ్యవధిలో మొత్తం రాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఉన్నారు. అంటే మొత్తం అంటే దాకా మొత్తం హిందీ తర్వాత తమిళం తర్వాత తెలుగు ఇవన్నీ సినిమాలను కూడా ఇదంతా హైజాక్ చేయడం జరిగింది. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొత్తానికి కూడా క్లుప్తంగా ఇది ఒక ఫుల్ స్టాప్ ఇచ్చే విధంగానైతే సిసిఎస్ అధికారులు కానీ తర్వాత మొత్తం మీద ఉన్నతాధికారులు అంటే వాళ్ళ నేతృత్వంలోనే ఇది క్లోజ్ చేసే అవకాశం ఉన్నది. ఇంకా 12 రోజులలో మొత్తం బయట పెట్టి అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. మొత్తానికైతే ఎక్కడ సాఫ్ట్వేర్ ఏది తర్వాత అన్ని రంగాల్లో సాఫ్ట్వేర్ కానీ డబ్బులు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరైనా మీకు అండదండాలు ఉంటాయి, ఎవరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు, ఇంత పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ యాప్ అనేది కనుక్కొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన డబ్బులు ఎక్కడ పెట్టారు, ఏం పెట్టారు అనేది కూడా ఇప్పటివరకు కొంత సమాచారం సిసిఎస్ అధికారులకు వచ్చింది. కానీ దాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఈ మిగతా 12 రోజుల తర్వాత పూర్తి సమాచారం సేకరించి ప్రభుత్వానికి సమర్పించి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పైన ఏం చర్యలు తీసుకోబోతారు అనేది మనం చేసి చూడొచ్చు. ఇక ముందు కూడా ఇట్లాంటి జరగకుండా నిరోధించే విధంగా పోలీస్ శాఖ అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తమై వీళ్ళ యొక్క ఎక్కడి నుంచి మొదలైంది అనేది ఇంకోసారి పునరావృతం కాకుండా అయితే తగిన చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉన్నది. పద్మ. హైదరాబాద్ లో చైనా మాంజా మరోసారి ప్రాణాపాయంగా మారింది. షంఖీర్గంజ్ ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. గొంతు కోసుకుపోవడంతో రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే అతడినైతే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడిని నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన జమీల్ గా గుర్తించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో చైనా మాంజాపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలన్న డిమాండ్లైతే మళ్లీ వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. గతంలో ఈ యొక్క పతంగికి సంబంధించినటువంటి పతంగులు ఎగరేస్తున్న సమయంలో చైనాకు సంబంధించిన దారాన్ని వాడటం వలన ఆ యొక్క పట్టు కోల్పోయినటువంటి పతంగి
గాలిలో నుంచి కింద భూమి మీదకి వస్తున్నటువంటి క్రమంలో వాహనదారులు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాహనదారులకు కావచ్చు, అలాగే పాదచారులకు కావచ్చు, ద్విచక్ర వాహనాలపైన వెళ్ళేటువంటి వారి మెడలకు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా గతంలో అనేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా దారం వాడవద్దు, వాడిన వారిపైన చర్యలు తీసుకుంటాము, అటువంటి విక్రయించే వారిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అడపాదడపా పలు చోట్ల ఈ యొక్క చైనా దారంతో పతంగులు ఎగరేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఈ యొక్క శంషేర్ గంజ్కు ప్రాంతానికి చెందినటువంటి నవాబ్ సాబ్కు చెందిన ఈ యొక్క జమీల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి క్రమంలో చైనా మాంజా దారం పతంగికి సంబంధించినటువంటి చైనా మాంజా దారం మెడకు చుట్టుకొని ఈ యొక్క తీవ్ర రక్తస్రావం కావడంతో సమీపంలోనే వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క వైద్యులు తెలిపినటువంటి ఈ యొక్క పరీక్షల ప్రకారం అతనికైతే పరిస్థితి విషమంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఫాతిమా, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. ఇవి 686 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగుడి సత్తా.